ప్రభు దగ్గర ఆశపడి వచ్చేవారు నిరాశకులోనే వెళ్ళిపోరు. దైవమాయ పరిస్థితి నుండి తప్పించి నమ్మిక మాలో కలిగించు. యేసునాథ, నీ శిలువ వైపు చూస్తూ నీ సన్నిధిలోనికి వస్తున్నా, మమ్మల్ని దాటిపోవద్దు. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను, ఇది దేవునికి సాధ్యం. ఇది మనుషులకు అసాధ్యమే, కానీ ఆయన మాత్రమే బాగు చేయగలడు. మీ నమ్మిక చొప్పున మీకు కలుగును కాకని నేను దీన్ని చేయగలని నమ్ముతున్నారా? జీవితాలు మార్చగలను నమ్ముతున్నారా? మన జవాబు ఏంటి? ఇది ఏది? మత్తయి సువార్తలో దీనికి సంబంధించిన ఒక 5 ప్రస్తావనలు మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం. మొదటిది మత్తయి సువార్త 9వ అధ్యాయము 28వ వచనం. మాథ్యూ చాప్టర్ 9 verse 28. ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గ్రుడ్డివారు ఆయన వద్దకు వచ్చిరి. యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా? కనుక మత్తయి సువార్తలో ఉన్న 5 ఇదులను మనం ఇప్పుడు చూస్తాం. మొదటి ఇది, డూ యూ బిలీవ్ దట్ ఐఎమ్ ఏబుల్ టు డూ దిస్? నేను ఇది చేస్తానని మీరు నమ్ముతున్నారా లేదా? ఇది ఏంటది? 2 గుడ్డోళ్ళు అక్కడికి వచ్చినారు యేసుప్రభు దగ్గరికి. వాళ్ళకి కళ్ళు తెరవబడాల. అది ప్రభు చేస్తాడా లేదా? అది మొదట ప్రభు వారి యొద్ద నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అబౌట్ మీ? డూ యూ బిలీవ్ దట్ ఐఎమ్ ఏబుల్ టు డూ దిస్? దానికి వారు చెప్పిన జవాబు మనకు పరిచయం. యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీద ఉన్నప్పుడు చాలా ప్రశ్నలు చాలామందికి వేసాడు. ఆయనకు కూడా చాలామంది ప్రశ్నలు వేసినారు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, యేసు ప్రభువు భూమి మీద ఉన్నప్పుడు మనుషులకు వేసిన ప్రశ్నలన్నీ, యేసు ప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు అధికారులకు వేసిన ప్రశ్నలన్నీ, యేసు ప్రభుల వారు భూమి మీద ఉన్నప్పుడు శిష్యులకు వేసిన ప్రశ్నలు ఎన్ని, యేసు ప్రభువు భూమి మీద ఉన్నప్పుడు ఆయనకి వేసిన ప్రశ్నలు ఎన్ని? నేను చెప్పిన మాటలు మీకు అర్థమైతే అనుకుంటున్నా. క్వశ్చన్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ ఆన్సర్. అందరి ప్రశ్నలు ఏంటి? అందరికి ప్రశ్నలు చేత కావు. కానీ యేసు ప్రభుల వారు సరైన ప్రశ్న వేసిన, ఇది నేను మీరు చేయగలరని నమ్ముతున్నారా? ఇది నన్ను కూడా మనకు వర్తిస్తుంది. మనకున్న సమస్యలు, పోరాటాలు అన్నీ తెలుసు. మొదటి ప్రశ్న అర్థం ఏంటంటే, నేను పాపిని, ఆయన మనోనేత్రాలు తెరిచి, గురుడివాడిని కళ్ళు తెరవబడినాయి కదా. ఇక్కడ యోహాను సువార్త 9వ అధ్యాయంలో పుట్టిన మొదలుకొని గురుడివాడు మనకు కనిపిస్తున్నాడు కదా. ఆయన కళ్ళు నేను తెరిచినాను, ఇప్పుడు ఈ కళ్ళు కూడా తెరవగలనని మీరు నమ్ముతున్నారా? వెరీ డైరెక్ట్, పర్సనల్, పెనిట్రేటింగ్, పవర్ఫుల్ క్వశ్చన్. నమ్ముతున్నారా లేదా? నమ్ముతున్నామా లేదా? ఎస్ ఆర్ నో? అవునా కాదా? పరిస్థితి వాక్యం విన్నప్పుడే నమ్మబుద్ధి అవుతుంది బ్రదర్. ఇంటికి వెళ్ళిన తర్వాత నమ్మాలంటే కష్టంగా ఉందండి. అందుకే నమ్మకం చాలా కష్టము. నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమని బైబిల్లో రాసి. నమ్ముట అనేది మొదట అబ్రహాంతోనే ఆరంభమవుతుంది. ఆదికాండం 15:6. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడును. మనం దేవుని తప్ప అందరినీ నమ్ముతాం. ఎవరు నమ్మకూడదో వాళ్ళని ఇంకెక్కువ నమ్ముతాం. నట్టేడు మునిగిన తర్వాత అనుకున్నా, అయ్యో బ్రదర్ పక్కన వాళ్ళే ముంచేసారండి. మనం దేవుని అబ్రహాము ఎవరు నమ్మలేదు, తన పక్కన ఉన్న వారు ఎవరిని. అబ్రహాము దేవుని నమ్మాడు. నమ్మకం మనకు ఆస్పదం లేనప్పుడు నిరీక్షణ కలిగి అబ్రహాం నమ్మాడు కనుక విశ్వాసులకు ఆయన తండ్రిగా ఉన్నాడు. మొదటి ప్రశ్న ఏంటంటే, నేను దీన్ని చేయగలనని నమ్ముతున్నారా? రక్షణ ఇవ్వగలనని నమ్ముతున్నారా? రక్షణ పొంది వెనకం చేసిన వారిని సమకూర్చగలనని నమ్ముతున్నారా? ఆత్మీయంగా వృద్ధి పొందించగలనని నమ్ముతున్నారా? జీవితాలు మార్చగలనని నమ్ముతున్నారా? సంఘం బాగుపడుతుందని నమ్ముతున్నారా? మీ వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితాలు క్షేమం అవుతాయని మీరు నమ్ముతున్నారా? ఇవన్నీ 10 ప్రశ్నలు ప్రభువు వారు మొదటి ఉంచుతున్నాడు. మన జవాబు ఏంటి? ఇక్కడ కింద రాశారు, వారి జవాబు కాదు.
కింద వారి జవాబు ఏం చెప్పారని కింద వచనంలో రాయబడింది 29. వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముచ్చి మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగా కానీ చెప్పినంతలో వారి కన్నులు. అప్పుడు ఎప్పుడు నమ్ముతున్నామని వాళ్ళు చెప్పినప్పుడు. మనం చెప్తేనే కదా అప్పుడు అనేది మనకు కూడా వస్తుంది. మనం అలాగే చెప్పకపోతే అప్పుడు అన్నది మనకు వస్తుందా? ఇంకా ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచుకొని ఇక్కడికి వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. విశ్వాసుల పిల్లలు, ముఖ్యంగా సేవకుల పిల్లలు, ఎల్డర్స్ పిల్లలు, పరిచారకుల పిల్లలు, సండే క్లాస్ టీచర్ పిల్లలు, మీకు ఇదంతా ఆనవాయితీ అయిపోయి ఉంటుంది. బైబిల్ పట్టుకోవడం, మందిరికి రావడం, కూర్చోవడం, పనిలో పాలు పొందడం, ఇదంతా ఒక రొటీన్ వర్క్ అయిపోయి ఉంటుంది. హృదయం మాత్రం యేసుప్రభు వారికి ఎక్కడో దూరంగా ఉంటుంది. ఇవన్నీ మిమ్మల్ని పరలోకానికి చేర్చవు. పరలోకానికి చేర్చేది యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే. మీరు వస్తున్నారు, మంచిది, రండి. ఎందుకంటే లోకంలో కలిసి చెడిపోకోకుండా ఇక్కడ వచ్చి దేవుని మందిరంలో కనిపిస్తున్నారు. వెల్కమ్ యూ. అందుకే కొంతమంది చెప్తుంటారు అప్పుడప్పుడు, యేసు ప్రభువుని అంగీకరించిన వాళ్ళు, బాప్తిస్మ ఇచ్చిన వాళ్ళని దేంట్లో వాడుకోవద్దండి బ్రదర్ అని. మంచిదే. పూర్తిగా మానేసి లోకంలో కలిసిపోయి తాగి తిరిగి డ్రగ్స్ అంత అయిపోతే ఇంకా ఘోరం అవుతుంది కదా. కనుక ఏదో ఇక్కడికన్నా వచ్చి కూర్చుంటే మంచిది కదా అని రానులేండి, కూర్చోండి. ప్రభు మాటలు వింటాడు. ప్రభు ఎప్పుడన్నా దర్శిస్తాడేమో. ఏ దినమైనా ఓ దినం వస్తుంది కదా. ఎవరీ డాగ్ హ్యాజ్ ఇట్స్ ఓన్ డే, లెట్ ద డాగ్ హ్యాజ్ ఇట్స్ డే ఈవెన్ టుడే. కనుక యేసును స్వీకరించకుండా నిరాకరించి అలాగే కొనసాగొద్దు. ఇప్పటికే చాలా జీవితం వ్యర్థమైపోయింది. పర్లేదు. నాకు తెలుసు కొంతమంది అలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు ఒకే టైప్ ఉంటుంది. వాళ్ళని ఏది ఎంత మాత్రం ప్రభావితం చేయదు. అలాంటి మనుషులు వాళ్ళు ఉంటారు. మానము కూడా వాళ్ళని ఏం చలింపజేయదు. అయితే జీవితము చాలా తాత్కాలికమైనది. ఓ దినాన్ని ఈ లోకాన్ని విడిచిపెట్టాలా. బాగుండేదాకా అన్నీ బాగా జరుగుతాయి. ఈ లోకాన్ని విడిచిపెట్టే దినం వచ్చినప్పుడు అది ఘోరం. యేసు నువ్వు అంగీకరించకపోతే పాతాళం, నరకం, అగ్నిగుండం మన బైబిల్ సెలవిస్తుంది. యేసును స్వీకరిస్తే పరలోకం, ఇరుక్కు మార్గం, మోక్షం, దైవరాజ్యము అని బైబిల్ సెలవిస్తుంది. యేసు రక్తము ప్రతి పాపము నుండి కడిగి పవిత్రులుగా చేస్తుంది. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచి రక్షణ పొంది, మారుమనసు పొంది, బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చి యేసు ప్రభు కొరకు సాక్షులు ఉండాలని మనవి చేస్తున్నా. ఇప్పటికే జీవితం అంతా అయిపోయింది. ఇంకెంతకాలం ఉంటామో తెలియదు. ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు. లేదా మనల్ని ఎప్పుడు పిలుస్తాడో తెలియదు. ఆరోగ్యంగా చాలా బాగుండాలనుకున్న వాళ్ళు వాకింగ్ పోయినప్పుడు కొంతమంది వెళ్ళిపోయారు. బాగా జిమ్ చేయాలో 4 ప్యాక్ 6 ప్యాక్ చేసేటప్పుడే కొంతమంది వెళ్ళిపోయారు. ఇవన్నీ వింతలు ఇప్పుడు మనం చూస్తున్నాం. ఎంత ఆరోగ్యంగా ఉన్నా పడక మీద నుండి ఉదయానికి లేకుండా కొంతమంది వెళ్ళిపోయారు. ఒకవేళ నువ్వు రక్షణ లేకుండా అలాగే వెళ్ళిపోయే పరిస్థితి వస్తే విని కూర్చుండి భక్తిగల తల్లిదండ్రుల నుండి బోధ విని పరిశుద్ధాత్మ దేవుని యొక్క అనుభవంలోనికి వచ్చి ఎంతోమంది దైవ సేవకులు నీ కొరకు ప్రార్థన చేసిన చేతుల మీద ఎత్తుకొని ప్రార్థన చేశారు. తల మీద చేయబెట్టి ప్రార్థన చేశారు. రక్షణ పొందకపోతే పాతాళం వైపు నువ్వు పరుగులు తీస్తే హృదయం ఎంత వేదనకరం. కనుక ఆలస్యం చేయొద్దు. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచి రక్షణ పొంది మారుమనసు పొందాలని మనం చేస్తున్నాం. ఇది నేను చేయగలనని మీరు నమ్ముతున్నారా? వాళ్ళు నమ్మారు. వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయి. వారు ప్రభు కొరకు సాక్షులు అయినారు. నువ్వు కూడా నమ్మి రక్షణ పొంది మారుమనసు పొంది సాక్షులు ఉండాలని మనవి చేస్తున్నాం. రక్షణ పొందిన మనకున్న సమస్యలు, పోరాటాలు ఎన్ని ఎంత తక్కువ చెప్తే అంత మంచిది. మొండి సమస్యలు ఎవరు పరిష్కరించలేని, భర్త చేయలేడు, భార్య చేయలేరు, సేవకులు, బోధకులు, కాపర్లు, ఉపదేశకులు ఎవరు ఈ మొండి సమస్యలు పరిష్కరించలేరు. ఒకే ఒక్కడు, ఆయన పేరు యేసు. ఆయన మాత్రమే బాగు చేయగలడు. ఆయన ఇదే ప్రశ్న అడుగుతున్నాడు, నేను దీన్ని చేయగలనని మీరు నమ్ముతున్నారా? పోరాటం ఉంది. కొన్నిసార్లు నమ్ముతున్నాం, పరిస్థితులు ప్రతికూలంగా అయినప్పుడు నమ్మలేకపోతున్నాం. కనుక నమ్మకానికి అపనమ్మకానికి మధ్యలో దోబూసలాడుతూ ఉన్నాం. దైవమా ఈ పరిస్థితి నుండి తప్పించి నమ్మిక మాలో కలిగించు. నమ్మిక ఎలాగొస్తుంది? రోమాపత్రికలో పౌలు అన్నాడు, వినుట వలన విశ్వాసము కలుగు, వినుట దేవుని గూర్చిన మాట వలన కలుగు. ఎన్నిసార్లు మనం ప్రభువుని నమ్మకుండా ఉన్నాం. మన పిల్లల చదువులు, ఉద్యోగాలు, బాధ్యతలు, సేవ,
ఇతరుల రక్షణ లేని పరిస్థితులు, ఇవన్నీ ఎన్నిసార్లు నమ్మకంగా ఉన్నాం, అపనమ్మకస్తులమైపోయాం. అపనమ్మకస్తులతో ప్రభు ఏం చేయలేడు. దే ఆర్ యాజ్ గుడ్ యాజ్ డెడ్. వారు ఆయనకి నిష్ప్రయోజనమైన వారు. మీరు ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే నేను చెప్తా, అపనమ్మకస్తు అంటే నమ్మకం లేని లోతు లాంటి వాళ్ళతో ప్రభు ఏం చేస్తాడు ప్రభు? 20 ఏళ్ళు సొదొమ గొమొర్రాలో ఉన్నాడు, ఏం చేయలేకపోయినాడు ఆయన. ఎవరికి ఏం చేయలేకపోయాడు. అలాగే ఆయన భార్య ఉపస్తంభముగా నిలబడింది, ఆయన కూతుర్లు, ఇంకా రకరకాల పరిస్థితులు గుండా వెళ్ళినాడు. అదే అబ్రహాం పక్కన చూస్తాం, దేవుని నమ్మినాడు. ప్రభు అలాంటి వారి ద్వారా ఏమైనా చేసి, అబ్రహాంలో లోపాలు లేవని కదా, ఆయన అబద్ధాలు చెప్పాడు, ఆయన పొరపాట్లు చెప్పాడు. ఆయన ప్రభుని గురించి ఆరంభంలో నమ్మలేకపోయాడు. ప్రభు ఇన్నేళ్ళు అయిపోయినాయి, నువ్వు వాగ్దానం చేసిన కుమారుని ఇస్తానని ఇంకా ఇవ్వలేదు, నా ఇంటి యజమాడని ఏలియాజరే ఇంటి ఆస్తి అంతటికీ యజమానుడు అయిపోతాడా, ఇంకింతేనా? అయితే ప్రభు ఆయన కూడా దర్శించిన. ప్రభు దగ్గర ఆశపడి వచ్చేవారు నిరాశకులోనే వెళ్ళిపోరు. ఆయన మీద మనం దృక్పథం ఉంచి ఆయన చేయగలడని నమ్మిన వారి పక్షాన ప్రభు చేస్తాడు. God doesn't need sinless people because there is no one who is sinless. పాపము లేని వ్యక్తి ప్రభుకు అవసరం లేదు, ఎందుకంటే పాపం లేని వ్యక్తి భూమి మీద ఎవరు లేరు, యేసునాథుడు తప్ప. అయితే పాప క్షమాపణ పొంది తిరిగి ఆయన రక్తంలో కడగబడి ఆయన శిలువ వైపు చూచి బాగుపడాలని ఆశ కలిగిన వారిని ఆయన కడిగి శుద్ధీకరించి బాగు చేస్తాడు. దిస్ ఏ ఛాలెంజ్, దిస్ క్వశ్చన్ ఆఫ్ ఛాలెంజ్. ఇది నేను చేయగలను నమ్ముతున్నారా? సవాల్ ఇది. నాకు తెలిసి మనలో చాలామంది నమ్మలేదనుకుంటా. మరి ఏం చేయాలి? మానేయలేము. శిలువ వైపు చూస్తూ క్షమాపణ కోరుతూ, ప్రభా చాలాసార్లు నమ్మలేదు, ఇది నువ్వు చేయలేవు అనుకున్నాను, నువ్వు చేయగలవని అంతరంగం చెప్తుంది, తల చెప్తుంది నువ్వు చేయగలవని, కానీ హృదయం మాత్రం చెప్పట్లేదు. I know there is a mind in me that says with God all things are possible, but my heart says it's possible but not with you. దేవునికి సాధ్యము కానీ విషయంలో కాదు. అలాగ ఓడిపోయాను. నీ రక్తము చేత కడిగి పరిశుద్ధపరిచి నేను నిన్ను నమ్మునట్లు చేయి. రెండవ చూస్తాం మత్తయి సువార్త, మత్తయి 19:26. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి ఇది. రెండవసారి ఇది అని మనకు కనిపిస్తుంది. దిస్ ఇక్కడ పరిచయం మనకు తెలుసు. మంచి ధనవంతుడు, యవనస్తుడు, బాగా ఉద్యోగం ఉన్నాడు, పేరు ప్రఖ్యాతలు కలిగిన వాడు. యేసు ప్రభువుల వారి దగ్గరికి పరిగెత్తుకొని వచ్చి, ధర్మశాస్త్ర బోధకుడా లేకపోతే ధర్మశాస్త్రోపదేశకుడా, సద్బోధకుడా, నిత్యజీవానికి వారసుడు అవ్వటానికి నేనేం చేయాలని ప్రశ్న అడిగిన తర్వాత జవాబు చెప్తే దానికి లోబడాలి కదా. ఏం చేయాలంటే ప్రభు ఏం చెప్పాడు? ధర్మశాస్త్రం ఏం చెప్తుందా? అది ఎప్పటి నుండో చెప్తున్నాము. ఆ ఊర్లో సండే క్లాసులో మా టీచర్లు చెప్పినారు, అప్పటి నుండి నేను చేస్తున్నాను. అప్పుడు రెండోది చెప్పినాడు, సరే అది అప్పటి నుండి చేస్తున్నావు కదా, అయితే నీ ఆస్తి అమ్మి బీదలకి ఇచ్చి 2 చేయాల, బీదలకి ఇవ్వాలా, నాన్న వెంబడించు. ఇది యేసుప్రభు ఒక్కడే చేయగలడు. నాలాంటోడైతే ఏం చెప్పింట, నీ ఆస్తి అమ్మి తీసుకొనిరా, మన ఇద్దరు కలిసి ఒక అకౌంట్ పెడదాం, లేకపోతే ఒక బినామీ అకౌంట్ మీద పెడదామని. అందుకే మనం ఇక్కడే ఉన్నాం. ఒకే ఒక్క యేసు మాత్రమే చెప్పగలడు అట్లా, నాకు వద్దు వేరే వాళ్ళకి ఇవ్వని. దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ క్రైస్ట్. బీదలకు ఇవ్వు, నన్ను వెంబడించు. మీ దగ్గరికి డబ్బులు వస్తాయి కదండి విలువ, డబ్బులు లేకపోయినా కూడా మీరు విలువ. లోకం అలాగే విలువ చేస్తుంది. డబ్బులున్నోన్ని యేసునాథుడు హృదయం ఉన్నోన్ని విలువ చేస్తాడు. నీ డబ్బు కాదు నాకు కావాల్సింది. ఐ డు నాట్ వాంట్ యువర్ మనీ, ఐ వాంట్ యువర్ హార్ట్. బైబిల్లో రాయబడింది, వాడు ముఖము చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడు. యేసుప్రభు దగ్గరికి వచ్చి యేసుప్రభు మాట వినకుండా తిరిగి వెళ్ళిపోయాడంటే, ఇప్పుడు మీరు ఊహించుకోండి, ఈ వ్యక్తి రక్షణ పొందలేదు కనుక ధవళ సింహాసనం మీద యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, తీర్పు దగ్గరికి వచ్చి, ఏంటి బ్రదర్ బాగున్నారా అంటే, అయ్యో మీరు ఆ రోజు కనిపించినారు కదా, మీ దగ్గర మోకాళ్ళు ఉన్నాను, రకరకాలుగా మాట్లాడినాను, మన ఇద్దరం చాలా సంభాషించినాం, మరి ఏం చేశారు? వెళ్ళిపోయారు. ఆ రోజు నుండి తిరిగి రాలేదేంటి, ఈరోజు వచ్చేసారు. ఎంత షాకింగ్ ఉంటుంది కదా ఇట్లాంటివన్నీ మనం ఊహిస్తే.
యేసుప్రభు దగ్గరకు వచ్చి మాట్లాడి ఆయన మాటలు విని కూడా రక్షణ లేకుండా పోయాడు, జీవితం మార్చుకోకుండా పోయాడు. ప్రభువు ఇవ్వమని దాన్ని ఇవ్వటానికి ఇష్టపడట్లేదు. దిస్ ఆఫ్ కాస్ట్, వెల చెల్లించే ఇది. అప్పుడు ప్రభు అన్నాడు, ధనవంతరావు పరలోక రాజ్యంలో ప్రవేశించట కంటే సూది బెజ్జములో వంట దూరట సులభం. సూది అంటే మామూలు మీరు వాడితే ఇప్పుడు వాళ్ళకి తెలియదు అనుకుంటా, పాతకాలం వాళ్ళకి తెలుసు. గుండీలు అది ఇది పోతే సూది తీసుకొని దానికి దారం ఎక్కించి గుండీలు అవి కుట్టుకునేవాళ్ళు. ఎక్కడైనా చినిగిపోతే, ఇప్పుడు చినిగిపోయేదాకా వేసుకుంటే కదా కుట్టుకునేది. కనుక బహుశా మీలో చాలామందికి తెలియదు అనుకుంటా, సూది ఇప్పటికీ పాతకాలంలో వాడతారు. దానికి దారం ఎక్కించాలంటే 40 ఏళ్ళు దాటితే కళ్ళు చూపు తగ్గుతుంది, ఎక్కించడం కష్టము. అందుకే తల్లిదండ్రులు ఏం చేస్తారంటే పిల్లల్ని వాళ్ళ అమ్మ, రే నువ్వు కొద్దిగా దారం ఎక్కించరా అని బతిమలాడుతూ ఉంటుంది. అమ్మనో కొడుకునో కూతురునో వాళ్ళు ఎక్కించిస్తే ఆ మీద పని ఆమె కుట్టుకున్నది చేసుకుంటూ ఉంటారు. అంటే పెద్ద సూది బెజ్జము దారంతో పోలిస్తే పెద్దదే. దారం ఎక్కుతుందంటే ఇట్స్ ఓకే, కానీ ఇంక బైబిల్లో రాయబడిన దారం కాదు సూది బెజ్జంలోకి. ఒంటె సూది బెజ్జంలోకి ఎలాగెళ్తుంది? ఇంపాసిబుల్ కదా. దారం ఎక్కించమంటే పిల్లలు ఎక్కిస్తారు, కానీ నువ్వు పెన్ను దీంట్లో ఎక్కించరంటే ఎక్కిస్తారా? లేదా వాచ్ ఎక్కించి, అద్దాలు ఎక్కించండి, పోమ్మా ఏం మాట్లాడుతున్నావు అర్థమైంది నీకు, మెంటలా? ఆ సూది బెజ్జం ఇంతే ఇంతుంది, నువ్వు దారం ఎక్కించాలి దాంట్లోకి. కానీ నువ్వు బట్ట ఎక్కించు లేకపోతే అద్దాలు ఎక్కించండి, అలాగే ఎక్కించేకి వస్తుంది. అంటే ఆ దినాల అక్షరానుసారం కాకుండా ఒక అనాలజీ ఏంటంటే, ప్రతి పట్టణానికి 2 ద్వారాలు ఉండేవి. మొదటి ద్వారం ఏమంటారంటే మెయిన్ గేట్. ఇప్పుడు అదే కాన్సెప్ట్ ప్రతి మీలాంటి ధనవంతులు పెద్ద ఇళ్ళకి పెట్టుకొని ఉంటారు. ఇప్పుడు మెయిన్ గేట్ కార్లు బండ్లు అవన్నీ పోతుంటాయి. దాని పక్కన ఒక చిన్న గేటు పెట్టింటారు మనుషులు మాత్రం పోవటానికి, కుక్కలు గిక్కలు ఉంటాయి కూడా. అలాగ ఊరికి పెట్టేవాళ్ళు, దాన్నే ఊరి వాకిలి అని అంటారు. పురద్వారము రూతు గ్రంథంలో చూస్తాం. కానీ బైబిల్లోవే ఇప్పుడు లోకస్తులు చాలామంది ఇంకా పట్టుకొని ఉన్నారు. మనం మాత్రం కొత్త నిబంధనలోకి వచ్చినాం కనుక మన ద్వారం వేసే. అవర్ డోర్ ఈజ్ క్రైస్ట్, అవర్ గేట్ ఈజ్ క్రైస్ట్. నో గేట్ ఈజ్ గ్రేటర్ దెన్ క్రైస్ట్, నో డోర్ ఈజ్ గ్రేటర్ దెన్ క్రైస్ట్. క్రీస్తు కంటే ఎత్తైన ద్వారం, క్రీస్తు కంటే బలమైన గుమ్మం ఏమి లేదు. మన ద్వారం, మన గుమ్మము యేసునాథుడే. ఇప్పుడు ఆ ఊర్లో నుండి బయటికి ఎవరైనా వెళ్ళాలన్నా, బయట ఊరోళ్ళు ఈ ఊర్లోకి రావాలన్నా ఇప్పుడు మాదిరి ఎట్పడితే అప్పుడు వచ్చేకి లేదు. అప్పట్లోన ఊరు వాకిలి వేస్తారు. ఊరికి వాకిలి, ఇల్లుకి కాదు. అర్థమైతే నేను చెప్పే మాటలు? పాతకాలం వాళ్ళు పల్లెటూరులో వాళ్ళకి ఇవన్నీ తెలుస్తాయి. ఇప్పుడు కొత్త వాళ్ళకి ఊరికి వాకిలి ఏంటి అని అనుకుంటా ఉంటాం. ఆ వాకిలి వేస్తే ఇంకా లోపల వాళ్ళు బయటకు వచ్చేకి లేదు, బయట వాళ్ళు లోపలికి పోయేయట్లేదు. మరి అర్జెంటుకి పోవాలంటే ఏంటంటే చిన్న గేట్ ఒకటి పెట్టింటారు. ఆ చిన్న గేట్లో నుండి అర్జెంటుకి పోవాలనే వాళ్ళు వెళ్ళొచ్చు, రావాలనే వాళ్ళు వెళ్ళొచ్చు. ఇప్పుడు నువ్వు ఒంటెను బయటికి తీసుకెళ్ళండి, ఒంటె వాళ్ళకి ప్రయాణ సాధనం కదా. కనుక ఒంటెను వాళ్ళు బయటికి తీసుకెళ్తే ఒంటెను తిరిగి లోపలికి తీసుకురావాలి. మనిషి రాగలడు చిన్న గేట్లో నుండి, ఒంటె రాలేదు కదా. కనుక ఇప్పుడు ఒంటెని ఏం చేస్తారంటే బాగా మోకరింపజేసి దాని తల మాత్రం ముందెళ్ళేటట్లు చేసి అది సాగిలపడి చాలా కష్టంతో చిన్న గేట్లో నుండి లోపలికి వస్తుంది. అదే అనాలజీ, దాన్ని పోలిక. దాన్ని సూది బెజ్జములో ఒంటె దూరుట అనే సంబోధన పరిశుద్ధాత్మదేవుడు ఇక్కడ వాడుతూ వచ్చిన. అంటే ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము. ఎందుకంటే వారి మనసు అంతా ధనం మీద ఉంటుంది. ఎప్పుడు సంపాదిస్తాం, ఎంత సంపాదిస్తాము, ఎక్కడ పెడదాం, ఈ డబ్బులు వచ్చినాయి, ఇన్కమ్ ట్యాక్స్ ఎలాగ తప్పించుకుందాం, ఇలాగ వాళ్ళు ఆలోచిస్తూనే ఉంటారు అన్న సంగతి మనకు పరిచయం. అందుకే మీ ధనం ఎక్కడుండునో మీ హృదయమును అక్కడ ఉండును అని. మన ధనమే యేసు ప్రభు అయితే ఆయన మీద మన మనసు ఉంటుంది. మన ధనమే భూమి అయితే, అందుకే బైబిల్లో రాశారు కదా, దేవునికిని సిరినికిని దాసులుగా ఉండలేరు. వీ హ్యావ్ టు చూస్ వన్ ఫ్రమ్ దీస్ టూ. ఈ రెండిట్లో నుండి ఒకటే మనం ఎన్నుకోవాలి. దేవునికి సమస్తము సాధ్యం. అంటే ధనవంతులు కావద్దని కాదు దీని అర్థము. గొప్ప ధనవంతులు బైబిల్లో ఉన్నారు. యోబు గొప్ప ధనవంతుడు, అబ్రహాం గొప్ప ధనవంతుడు, ఇస్సాకు గొప్ప ధనవంతుడు, యాకోబు గొప్ప ధనవంతుడు. ఇలాంటి పాత నిబంధనలో భక్తులు చాలా గొప్ప ధనవంతులు. కొత్త నిబంధనలో కూడా కొంతమంది ఉన్నారు కదా. అరమత యూసేఫ్ లాంటి వాడు గొప్ప ధనవంతుడు, నికోదేము గొప్ప ధనవంతుడు, బర్నబా ఇలాంటి వాళ్ళు ఆస్తి అమ్ముకొని వచ్చినాడు బర్నబా. వీళ్ళంతా గొప్ప ధనవంతులే. కానీ వారికి ధనం కంటే దేవుడు ప్రధానమని ఇచ్చినారు. కానీ మనకి వాళ్ళకున్న తేడా ఏంటంటే మనకి దేవుని కంటే ధనం ప్రధానమని మనం ఎంచుతాం.
పాత నిబంధనలో భక్తులే ధనం కంటే దేవుడు ప్రధానం అంటే, కొత్త నిబంధనలో భక్తులు ఇంకెంత ఎక్కువ అనాలా? కానీ విచిత్రం ఏంటంటే ట్రెండ్ రివర్స్ అయింది. అందుకనే దాని మీద మనం మనసు పెట్టాం. ఇక్కడ బైబిల్లో రాయబడింది ఏంటంటే, దేవునికి అసాధ్యమైంది ఏదైనా కలదా. ప్రభు మన ఇద్దరి నుండి కోరిన క్రయం, కాస్ట్. ఈ ధనవంతుడు ముఖం చిన్న పుచ్చుకుని వెళ్ళిపోయాడు. ప్రభు అది కోరాడు, అది పేదవానికి ఇచ్చి నన్ను వెంబడించమన్నాడు. ప్రభు వస్తానన్నోన్ని రావద్దని చెప్తాడు, రానన్నోన్ని వస్తానని చెప్తాడు. ఉదాహరణకి దయ్యం పట్టిన వాడు గెరాసేనీల దేశంలో బాగా స్వస్థితుడైన తర్వాత యేసు ప్రభు వారుతో అన్నాడు, నేను కూడా మీ వెంట వస్తున్నాను. అదే మన టైప్ ఏంటి ఏమనంటాం, ఇదిగా నా బ్యాగ్ పట్టుకో, వాటర్ బాటిల్ పట్టుకో, ముందు పోతామని. యేసు ప్రభు ఏమన్నాడు, వద్దులేనన్నా మీ ఇంటికి వెళ్ళు అని. అరే వస్తున్నాను వద్దంటున్నారేంటి? ఇంటికి వెళ్ళి దేవుడు నీ యందు కనికరబడి చేసిన కార్యములు తెలియచేయి. బైబిల్లో రాయబడిన వాడు మాట విన్నాడు, వెళ్ళి ఇంట్లో చెప్పమంటే ఊరంతా చెప్పేశాడు. టీవీ 9 కంటే ముందే వచ్చేసినాడు మనవాడు. దెక్కపోలి 10 పట్టణాల్లో ప్రకటించి ఆరంభించిన వాక్యంలో మనము గమనిస్తూ ఉన్నాం. ఈ ధనవంతుడు యేసుప్రభు రమ్మంటే రాకుండా వెళ్ళిపోయాడు. అలాగే యేసుప్రభు వారికి చాలామంది రెసిప్రోకేట్గా అంటారు, రమ్మన్నోళ్ళు రావట్లేదు, వస్తామన్నోళ్ళు యేసుప్రభు వద్దనేస్తున్నాడు. మన యొక్క క్రయం ఏంటి? ఇది దేవునికి సాధ్యం. సరే, నేను ఇప్పుడు ఒక ప్రశ్న అడిగినా, ఎందుకంటే డైవర్షన్. ఈ మాట బైబిల్ ఎన్నిసార్లు రాశారు? పాత నిబంధనలు ఎన్నిసార్లు రాశారు? కొత్త నిబంధనలు ఎన్నిసార్లు రాశారు? మొదట ఎక్కడ రాశారు? ఆఖరి ఎక్కడ రాశారు? నేను చెప్పిన మాటలు మీకు అర్థమైనాయి అనుకుంటా. విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. దేవునికి సమస్తము సాధ్యం. ఎందుకు అన్నిసార్లు రాశారని అడుగుతున్నానంటే, మనం ఇంక దాన్ని అట్లే నెమరేసుకోవాలి, జీర్ణించుకోవాలా. పాత నిబంధనలో ఇది రాయబడింది. అబ్రహాం దగ్గరికి దేవుడు వచ్చినప్పుడు అన్నాడు, ఈజ్ దేర్ ఎనీథింగ్ టూ హార్డ్ ఫర్ మీ? నాకు అసాధ్యమైనది ఏమైనా కలదా? మొదట అక్కడ రాయబడింది. 5 సార్లు రాశారు పాత నిబంధనలో, 2 సార్లు, కొత్త నిబంధనలో 3 సార్లు. కనీసం 5 టైమ్స్ ప్రభు అన్నాడు, నాకు అసాధ్యమైంది ఉంది, నాకు అసాధ్యమైంది, నాకు అసాధ్యం. మనమేమంటాం అంటే, మాకు అసాధ్యము మీకు కూడా సాధ్యమే. మనకు సాధ్యమైందే దేవుడికి సాధ్యమని మనం అనుకుంటాం. అంటే మనము దేవుడు ఈక్వల్ అని మనం అనుకుంటాం. అంటే దిస్ ఇస్ ద స్పిరిట్ ఆఫ్ లూసిఫర్. అలా కాదు, మనకు అసాధ్యాలన్నీ దేవునికి సాధ్యాలే. కనుక దేవునికి సమస్తము సాధ్యం. విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. ఈ విషయంలో మనం ఎంత ఓడిపోయాం. ఇది ప్రభువుకు అసాధ్యము అని చాలాసార్లు అనుకున్నాం, నోటితో చెప్పలేము. కానీ మనకి యాక్షన్లో ఉంటుంది. అదే యాక్షన్లో 100కి 99% ఉంటుంది. లేదంటారా? చెప్పండి, అమాయకం కూర్చోద్దండి. ఉందా లేదా యాక్షన్లోనా? మన నిత్య జీవితంలోనా, ప్రతిరోజు మనం చేసే ప్రార్థనలోనా, మన నడవడికలోనా, ఇది దేవుడు చేయడు అని అనుకుంటే మంచిదే, చేయలేడులే అని అనుకుంటే అదే శాపగ్రస్తం. ఆయన సొంత సమయంలో చేయాలని తలస్తూ ఉన్నాడు. మూడవది చూస్తామా? మాథ్యూ చాప్టర్ 21:42. మరి యేసు వారిని చూచి, ఇల్లు కట్టువారిని నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను, ఇది ప్రభువు వల్లనే కలిగెను, ఇది మన కన్నులకు ఇది మన కన్నులకు ఆశ్చర్యం. మూడో ఇది. మొదటి ఇది ఏంటి? ఛాలెంజ్, సవాల్. మీరు నమ్ముతున్నారా? రెండవ ఇదేంటి? దేవుడికి సాధ్యం. మీరు ప్రభు చెప్పింది వదిలేసి రమ్మంటే వదిలే రాగలుగుతున్నారా? కాస్ట్, క్రయం. మూడవ ఇదేంటి? ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారినే సమాజం నిరాకరించింది. ఎంత నిరాకరించింది అని అంటే, ఆ యేసే మాకు వద్దన్నారు. ఇది 118వ కీర్తనలో సంగతి ఇక్కడ ప్రస్తావించినారు. 118వ కీర్తన కొత్త నిబంధనలో ఎక్కువసార్లు సైట్ చేయబడిన కీర్తనల్లోనే ఒక కీర్తన. సరే, ఇప్పుడు ఒక ప్రశ్న అడిగినా మీకు బాగా తెలుసు అనుకుంటా. కీర్తనల్లో ఏ కీర్తన కొత్త నిబంధనలు ఎక్కువసార్లు సైట్ చేశారు? రెండవది ఏంటి అంటే, ఎక్కువసార్లు సైట్ చేయబడిన ఇంకొక కీర్తన ఏంటి? ఎక్కువసార్లు సైట్ చేయబడిన కీర్తన కొత్త నిబంధనలో 111. చిన్నది, బుల్లిది, కానీ ఎక్కువసార్లు సైట్ చేశారు. ఆ తర్వాత ఎక్కువసార్లు సైట్ చేయబడిన కీర్తన 118. దాంట్లో ఇదొకటి. ఇది ఎన్నిసార్లు రాశాడు తెలుసా కొత్త నిబంధనలో? షాక్ అవుతారు మీరు.
5 times. నిషేధించబడిన రాయి మూలకు తలరాయి అని. అంటే మనిషి ఎంత యేసుప్రభుని నిరాకరించినాడో చూడండి. మన జీవితంలో కూడా మనం ఏం చేస్తామంటే ఈజ్ నో మోర్ ఏ కార్నర్ స్టోన్. ఆయన మాకు మూలరాయి కాదు, ఈజ్ వన్ ఆఫ్ ద స్టోన్స్. ఆయన కూడా ఒక రాయి కాదు, ఆయనే రాయి, ఆయన మూలరాయి, ఆయన తలరాయి, యాకోబు దిండుగా పెట్టుకున్న రాయి, యాకోబు స్తంభముగా చేసిన రాయి, ఇశ్రాయేలును వెంబడించిన రాయి, మోషే కొట్టిన రాయి, బండలో నుండి నీళ్లు ప్రవహించిన రాయి. ఆ రాయి యేసుక్రీస్తు ప్రభువే. 1 కొరింథీ 10:4 మనం చూస్తున్నాం. ఆ బండ క్రీస్తే. దట్ రాక్ ఈజ్ క్రైస్ట్. ఆ రాతికి వెళ్ళపట్ట మనం జీవిస్తున్నాం. మనకి ఎప్పుడు సబ్స్టిట్యూట్స్ అంటే చాలా ఇష్టం కదా. ఇది లేకపోతే దాన్నే బ్యాకప్ అంటాం కదా. మామూలు ప్రతిదానికి డూప్లికేట్ ఒకటి ఉంటుంది కదా. చైనా వాడు రిలీజ్ చేస్తుంటే యాపిల్ వాచ్ వచ్చింది అనుకో, యాపిల్ వాచ్ యాపిల్ షోరూంలో కొంటేనే $1,00,000+ అవుతుంది. బయట అబిట్స్లోన అదేంటి మండి బజార్లోన స్టాండ్లు పెట్టింటారు యాపిల్ వాచ్. అరే యాపిల్ షోరూంలోనే 1,00,000 పైన అయితే ఇదేంటి పోయి అడిగితే ఎంత? 500, 1000 స్టార్ట్ చేస్తాడు. చివరికి 100 దాకా ఎంత దాకా వస్తాడు బేరం అడిగేది. అది యాపిల్, ఇదే యాపిల్, దీనికి కూడా యాపిల్ స్టిక్కర్ పెట్టింటాడేంటి? ప్రధానికి సబ్స్టిట్యూట్ అనేది, డూప్లికేట్ అనేది వచ్చింది. ఈ రాతికి కూడా డూప్లికేట్ సబ్స్టిట్యూట్ వచ్చింది. ఆ రాయే సైతాన్, కౌంటర్ ఫిట్ స్టోన్ అంట. ఇప్పుడు అందుకే సైతాన్ నేను కూడా కడుతున్నా అన్నాడు. ఎట కడతావు అంటే ఇటుకలతో కట్టేస్తాం. మేము కట్టలేమనుకున్నావా? రాయితో కట్టేది, ఇటుకలతో కాదు. ఇటుకలతో ఎవరు కట్టారు మరి? ఆదికాండం 11వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, బబులోను కడతాము. ఎవ్రీ బాబులోన్ ఈజ్ బిల్ట్ విత్ బ్రిక్స్ అండ్ ఎవ్రీ చర్చ్ ఈజ్ బిల్ట్ విత్ స్టోన్స్. ఇటుకలతో కట్టేదంతా బబులోను అంటే కలవరం, లోకం. రాళ్లతో కట్టేదంతా సజీవమైన దేవుని మందిరం. పేతురుల పత్రికలో రాస్తాడు కదా, ఈ ఆర్ ద లివింగ్ స్టోన్స్ బిల్డెడ్ టుగెదర్ యాజ్ ఎ లివింగ్ శాంక్చురీ అండ్ ద లివింగ్ చర్చ్. మీరును ఆత్మ సంబంధమైన రాళ్లుగా ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. రాళ్ళకి ఇటుకి తేడా ఏంటి తెలుసా? మీకు తెలియదా? తెలుసు, కానీ అంత ఆలోచించే టైం లేదు. ఇటుక అంటే ఆర్టిఫిషియల్, మనిషి చేసేది. మన తీసుకునే దానికి అంత బురద ఇది కలిపేది, దాన్ని ఒక ఫ్రేమ్లో తయారు చేసేది, తర్వాత బట్టి తయారు చేసేది, బొగ్గులు కర్ర అంతా వేసేది, తర్వాత మంట పెట్టేది, దాని తర్వాత ఇటుకలు వస్తాయి. అవి ఇటుకలు అని అంటారు. రాయి తయారు చేయలేవు. ఇట్స్ ఏ న్యాచురల్ బాడ్. అది దేవుని సృష్టి. రాళ్ళు ఎలాగొస్తాయి ఇప్పుడు నేను చెప్పను, దాని వెనకతలు ఉన్నాయి కూడా ఇప్పుడు నేనేం చెప్పను. అది భూమిలో నుండి బయటికి వస్తుంది. ఏదో రాయి, స్వభావ సిద్ధమైన దాన్ని రాయి అంటాం. మనుషుడు తయారు చేసేదాన్ని ఇటుక అంటాం. ఎవ్రీథింగ్ దట్ ఈస్ బిల్ట్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఇస్ ఎ బ్రిక్. ఎవ్రీథింగ్ దట్ ఈస్ బిల్ట్ ఆఫ్ ఎ గాడ్ ఈస్ ఎ స్టోన్, రాక్. ప్రభువు చేసేది పరసంబంధమైనది, దైవికమైనది. మనుషుడు చేసేది ఆర్టిఫిషియల్. ఏ అంటాం కదా. ఏకి ఆపోజిట్ ఏంటి తెలీదా? ఓఐ. ఓఐ అంటే ఏంటి? ఒరిజినల్ ఇంటెలిజెన్స్. అంటే మనకుండే ఆలోచన. ఇప్పుడు ఏదైనా ఉన్నాను, అక్కడ ఎంతమంది ఉన్నారో చెప్పంటే అది చెప్తా. అదే ఏలోకి పోయి అక్కడ ఎంతమంది ఉన్నారు నువ్వు ప్రాంప్ట్ ఇస్తే ఓకే, ప్రాంప్ట్కి రెస్పాండ్ అవుతుంది. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంట. ఓఐ ఈజ్ ఆల్ ద టైమ్ ఫార్ బెటర్ దెన్ ఏఐ. డూ యూ బిలీవ్ దిస్? ఏఐకి ఓఐకి తేడా ఏంటి? ఏఐకి ఎమోషన్స్ ఉంటాయి, ఉండవు. ఓఐకి ఎమోషన్ ఉంటాయి. ఒరిజినల్ మనిషికి ఎమోషన్ ఉంటుంది, దుఃఖము, బాధ, వేదన, నవ్వు, సంతోషము. అదే నువ్వు ఏఐకి ఇచ్చి నేను పాస్ అయ్యాను ఎట్లా రియాక్ట్ అవుతావు అంటే ఎమోజీలు పడుతుంది ఇట్లా. అదే తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, పిల్లలు పాస్ అయ్యాడు, మంచి ర్యాంక్ వచ్చింది అనుకో, వాళ్ళు ఎమోజీలు పెడతారా ఇట్లా? డాడీ నేను పాస్ అయ్యాను, మమ్మీ పాస్ అయ్యానని. ఎమోషన్స్ దగ్గరకు తీసుకుంటారు, హత్తుకుంటారు, ఏడుస్తారు, కన్నీటి బాష్పాలు. ఎంత కష్టపడ్డాను రా మీ కొరకు. ఇద్దరు లేని రాత్రులు, భోజనం లేని దినాలు, బట్టలు లేని జీవితము, ఇలా కష్టపడ్డా. మీ దినాన్ని మా కష్టాన్ని మీరు సార్థకం చేశారు. దట్స్ కాల్డ్ ఓఐ. ఇప్పుడు బిలీవర్స్ ఏమయ్యారంటే ఏఐలు అయ్యారు. ఆర్టిఫిషియల్ ఏదైనా వాళ్ళకి నార్మల్గా ఉంటుంది. యేసుప్రభు వస్తుంది, రానులే లెక్క అప్పగించిన ప్రధానికి అప్పగిస్తాంలే. దిస్ ఇస్ కాల్డ్ ఏ భయం లేదు, భక్తి లేదు.
అసలు ప్రార్థన అంటే కళ్ళు మూసుకొని ఈ మోకరించాలనేది సండే క్లాస్ నుండి చెప్తానండి. ఇప్పుడు కళ్ళు తెరుచుకొని మొబైల్ ఫోన్ చూస్తుంటారు. ఇట్లాంటి వాళ్ళతో ప్రభు కార్యం చేస్తారు. చెప్పండి, మీరు చేస్తాడా చేయడా? చెప్పరేంటి? ఓయేలా ఏలా ప్రభు నిరాకరించబడినాడు జీవితంలో. అంటే అర్థం ఏంటి? నేను ప్రభుకు సరైన స్థానం ఇట్లేదు. ఆయన ఒక మూలకు పెట్టేసి పక్కన పెట్టేసినాను. నువ్వు ఆదివారం మాత్రమే రా ప్రభు, మిగతా 5 days, all 6 days ఫర్ మీ, ఓన్లీ 1 day ఫర్ యూ అప్ టు ఆఫ్టర్నూన్ లంచ్ బ్రేక్. ఆ లంచ్ బ్రేక్ తర్వాత మాంసం తిన్న తర్వాత ఇంక నీదే నాది. అప్పటిదాకా మన ఇద్దరు కలిసి. నిరాకరించబడిన రాయ. పొరపాటున రాయబడింది అనుకో, నేను ఆ మాటలు చెప్పదలుచుకోలే, బైబిల్లోనే రాశారు. ఏమవుతారంట? ఏమవుతారు? ఆ రాయబడేదాకా ఎదురు చూడొద్దు. ఏం పడుతుందిలే, దానికి సపోర్ట్ పెట్టినానులే, అదేం పడుతుందిలే, ఇది కాదులే, ఇదంతేమనుకోవద్దు. ఇట్స్ ఎ కార్నర్ స్టోన్. ఎప్పటిదాకా చూసాం? 3. 4 చూస్తామా? ఆదికాండం మన్నించండి, మత్తయి సువార్త 22వ అధ్యాయం 38. verse 38. Matthew chapter 22 verse 38. ఇది ముఖ్యమైనది. ఇది దిస్ అనేది మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దిస్ కమాండ్మెంట్, ఈ ఆజ్ఞ. పాత నిబంధనలో యేసుప్రభు దేవుడు మోషేకి 10 ఆజ్ఞలు ఇచ్చినాడు. 10 మనకి భారం అయితే చూడండి. మీరు ఒక స్టూడెంట్ ఉన్నారు కదా, ఇక్కడ చాలామంది పరీక్షలు రాసినారు. ఇప్పుడు మీకు చెప్పినారు 10 క్వశ్చన్లు ఇస్తాంరా, ఒక సెమిస్టర్ 3 నెలల్లో చదువుకో, సెమిస్టర్ చివరిలోన టైం అయిపోయిన తర్వాత 10 క్వశ్చన్లు నువ్వు జవాబు రాస్తావా లేదా అని అంటే ఏమంటారు? 10 నువ్వు ఆడతా పాడతారా? రోజు కూడా చదువుకున్న 10 రోజులకు 10 అయిపోయి, ఇంకా మిగతా దాదాపు 2 months వేస్ట్ అయ్యి. ఇంకా నాకు కానీ రిపిటేషన్ పెట్టుకో అని చెప్తావు అనుకో, రివ్యూ పెట్టుకో అని చెప్తావు. సరే 3 నెలల తర్వాత ఈ 10 క్వశ్చన్లు ఇస్తే ఈ 10 క్వశ్చన్లో ఫెయిల్ అయినాడు అనుకో, ఏమనాలి మరి? ఎందుకు రా నువ్వు అన్ని రాసి పాస్ అవుతున్నాని చెప్పావు, ఫెయిల్ అయ్యేవేంటండి? 10 ఎక్కువైపోయినాయి. మరి అన్ని 2. అట్లా పాత నిబంధన అంతా 10 ఎక్కువైపోయిన మనుషుడు ఏ ఒక్క ఆజ్ఞ నెరవేర్చలేదు. అన్ని ఆజ్ఞల్లో మనుషుడు తప్పిపోయాడు. నీ దేవుడైన యెహోవా అనే దగ్గర నుండి చివరి ఆజ్ఞ దాకా అన్నిట్లో తప్పాడు. ఇప్పుడు కొత్త నిబంధనలు యేసుప్రభు వచ్చినాడు, అందుకనే ఇంక 10 పిల్లలు పాపం కష్టపడుతున్న, స్ట్రెయిన్ ఎక్కువైపోతుంది, బ్యాగ్ బరువు ఎక్కువైపోతుంది, తల్లిదండ్రులు కూడా హోంవర్క్ ఎక్కువ చేయలేకపోతున్నారు. అందుకే 2 క్వశ్చన్లు ఇస్తామని 2 ఇచ్చు. 2 నీ దేవుడైన యెహోవా పూర్ణ హృదయము, పూర్ణాత్మ, పూర్ణ మనసుతో ప్రేమించు. 2వ ఆజ్ఞ నిన్న వలె నీ పొరుగు. 2 ఇదన్నా మీరు పాస్ అవుతారా? 2 ఈజీగా రాస్తాం ప్రభా అని. సరే, ఇప్పుడు సెమిస్టర్ పరీక్ష వచ్చింది, పాస్ అయినామా లేదా దీంట్లో చెప్పండి. మీ రిజల్ట్ మీరే చెప్పండి. ఎస్ ఆర్ నో? తెలీదా? ఓ ప్రశ్న ఇచ్చిన తర్వాత కింద ఒకటి అవును, కాదు, తెలియదు. ఇప్పుడేంటి మనకు అవునా కాదా తెలీదా? చెప్పరా? నేను చెప్పాలా? నా జవాబు నేను చెప్తా. నేను ఫెయిల్ అయ్యా, మీరు పాస్ అయ్యారు. కంగ్రాచులేషన్స్. మొదటి ప్రశ్న వచ్చింది, నీ దేవుడైన యెహోవా పూర్ణ మనసు, పూర్ణాత్మ, పూర్ణ ప్రేమించినవా లేదా? జవాబేమి? ఎస్ ఆర్ నో? లేదు కదా. 2వది, నీ పొరుగు వారిని ప్రేమించినవా లేదా? లేదు. ఎట్లా ప్రేమించాలి ప్రభు? 2 ఉండే ఒక కామన్ వర్డ్ ఏంటి? ప్రేమ. ఆ ప్రేమ అంటే ఎవరు? 1 యోహన్నా 4:8, గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమ స్వరూపి. మరి దేవుని యొక్క ప్రేమ మనము చూపించి ప్రేమించాలంటే అదేమన్నా అయ్యే పని? ఆ స్టాండర్డా? మన స్టాండర్డ్ అంటే ఒకవైపు ప్రేమ చూపిస్తాం, ఒకవైపు బ్రూటల్, యూట్యూబ్ బ్రూటస్ ఆయన వెనక పొడిచేది పొడుస్తూనే ఉంటాం. ముందు మీద అయ్యో బ్రదర్ రండి బ్రదర్ కూర్చో.
ఇవన్నీ చూస్తున్నాడు. ఆయన కళ్ళకి ఏమి ఎవరు మాసకు గట్టలేదు. తేటగా ఆయన కనిపిస్తాయి. ఆయన డీల్ చేసేటప్పుడు ఆయన డీల్ చేస్తాడు. ఇది ముఖ్యమైన అదే యేసుప్రభు. నో క్రైస్ట్, నో క్రిస్టియానిటీ. క్రీస్తు లేకపోతే క్రైస్తవ్యం లేదు. మన సంగతి ఏంటి మరి? ఇక్కడ దాకా మనం వచ్చినామా? ఇది చూస్తున్నామా? ఈ అనుభవంలోనికి కనీసం రావాలనే ఆశ అయినా మనకు కలుగుతుందా? విచిత్రమైన సంగతి ఏంటంటే రావాలి అనేది కూడా మనం ఎరగకుండా ఉన్నాం. అందుకే ప్రభు మరలా మనకు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఆయన ఎంత మంచిదంటే ఎవరు నమ్మకపోయినా మనల్ని నమ్ముతున్నాడు. మనల్ని ఎవరు నమ్మరు, మన పక్కన వాళ్ళు కూడా నమ్మరు. వాళ్ళకి తెలిసి నీ సంగతి అంతా మాకు తెలుసులే. కానీ ప్రభు ఏమంటాడు? ఐ ట్రస్ట్ యూ. అదేంటి ప్రభు? భార్య నమ్మదు, భర్త నమ్మదు, కొడుకులు, సేవకులు, బోధకులు, కాపర్లు ఎవరు నమ్మరు, మీరు ఎట్లా నమ్ముతున్నారు? నమ్ముతున్నాయి, ఎందుకంటే నమ్మడం ఆయన స్వభావం. అందుకని దీన్ని చేయగలనని మనం కూడా నమ్మి ఆయన వైపు వెళ్ళాలని కోరబడతాం. ఇది మన కన్నులకు ఆశ్చర్యం. బైబిల్లో రాశారు ఇది. చూడండి, మత్తయి సువార్త 21:42 కింద వరుస నేను చదువుతా. అన్నమాట మీరు లేఖనములో ఎన్నడూ చదవలేదా? చదివినారా లేదా? ఎస్ ఆర్ నో? లేఖనములో అనేది కొత్త నిబంధనలు మొదటిసారి ఇక్కడే కనిపిస్తుంది. తర్వాత ఆఖరిగా పేతురు పత్రికలో మనకు కనిపిస్తుంది. అన్ని స్క్రిప్చర్ అనే మాట ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు వాడాడు. మీరు చదవలేదా? మీరు చదవలేదా? మీరు చదవలేదా? మీకు తెలుసు కదా, భక్సింగ్ గారు ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత వైరల్ అయిన ఒక ఫోటో ఏంటంటే ఆయన సూట్లో ఉండి బైబిల్ ఇలాగ పట్టుకొని, ఈదన మీరు బైబిల్ చదివినారా? అది ఇప్పటికీ మీరు అక్కడ చూసింటారు, ఇంట్లో కూడా తగిలించుకుంటారు, కానీ చదవట్లేదు. అది వేరే విషయం. పనులే ప్రాముఖ్యం బైబిల్ చదవడానికంటే. బైబిల్లో రాసినారు మీరు చదవలేదా అని. ఇప్పుడు ఒక ప్రశ్న అడిగినా, ఈ మాట మత్తయి సువార్తలో ఎన్నిసార్లు రాశారు? వెరీ డైరెక్ట్ క్వశ్చన్, అంతే. ఇండైరెక్ట్ మోమాటం ఆయనకు ఉండదు. ఫీల్ అవుతారేమో, బాధపడతారేమో, ఏమనుకుంటారేమో, ఇట్లా అనకూడదేమో, ఎక్కువ చదువుకున్నారు కదా, వాళ్ళు డిస్కరేజ్ అవుతారేమో, సిస్టర్స్ కదా, బ్రదర్స్ కదా, సీనియర్స్ కదా, జూనియర్స్ కదా, పిల్లలు కదా, అంతలే డైరెక్ట్ మీరు చదవలేదా? ఎస్ ఆర్ నో? కిందకి ఇదే రాశారు చూడండి. మత్తయి సువార్త 12:2 చివరి వరుస నేను చదువుతా. దావీదు చేసిన దాన్ని గురించి ఏమంత సైలెంట్ అయ్యారు? దావీదు చేసిన దాన్ని గురించి చూడు, లేదా మీ బైబిల్లో? చదువు లేదనేది ఒకటి చెప్పొద్దండి, అక్కడ రాసిండే చెప్పండి మన పేరు. మీరు 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 ఎవళ్ళో కాదని అనుకోవద్దండి. ఇక్కడ ఏం రాశారు? మీరు చదవలేదా? చదివినారా లేదా? ఇప్పుడు చూడండి 21:16 చివరి వరుస. బాలురేకే చంటి పిల్లల యొక్క నోట స్తోత్రం సిద్ధింపజేసిన మాట మీరు ఎప్పుడు చదవలేదా? ఎన్నిసార్లు రాశారు తెలుసా? మత్తయి సువార్త కనీసం 5 సార్లు రాశారు. మీరు చదవలేదా? కొత్త నిబంధనలో మొదటి పుస్తకంలో ఇన్ని ప్రశ్నలు ఒకే మాట మీద ఉండడం అనేది అరుదైన సంగతి కదా. అంటే చదవట్లేదని మనకంటే ముందే పరిశుద్ధాత్మ దేవుడికి ముందే తెలిసిపోయి, అందుకని మీరు చదవలేదా అంటే మనం ఏంటో టైం లేదు బ్రో. చదువుతున్నాం అప్పుడు అని మనం మీరు చదవలేదా మరి జవాబు ఏంటి? సరే, ఇప్పటిదాకా ఎన్ని విషయాలు చూసాం? ఇదిళ్ళు 4 చూసాం. మొదటిది ఏంటి? ఇది ద ఛాలెంజ్, సవాల్. రెండవది ఏంటి? ఇది ద కాస్ట్, క్రైమ్. మూడవది ఏంటి? దిస్ ద కార్నర్ స్టోన్.
ముఖ్యమైన మూల రాయి. నాలుగవది ఏంటి? దిస్ కమాండ్మెంట్, ఈ ఆజ్ఞ. ఐదవ దాకా అది చూసి ముగిస్తాం. ఇందాక మనం చదివాం కదా, 26వ అధ్యాయము మత్తయి సువార్త, 28. ఇది నా రక్తం, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తం. ఈ ఇదికి సీతో స్టార్ట్ అయ్యే పేరు చెప్పండి. ఇప్పటిదాకా 4 సీలు చెప్పాము. దీనికి ఏంటి? కవనెంట్, నిబంధన రక్తం. దిస్ కవనెంట్ స్టార్టెడ్ విత్ దిస్ ఛాలెంజ్, దిస్ కాస్ట్, దిస్ కార్నర్, దిస్ కమాండ్మెంట్ అండ్ దిస్ కవనెంట్. ఇప్పుడు నిబంధనలోనికి మనం తీసుకురాం. ఇది 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 కనీసం 5 సార్లు మత్తయి సువార్తలు మనం చూసినాం. ఇప్పుడు చివరి దగ్గరికి వచ్చేటప్పటికే ఇది మీ కొరకై చిందించబడిన నిబంధనలు. మనం ఇప్పుడు నిబంధనలోనికి వచ్చినాం. పాత నిబంధనలో భక్తులు ఎవ్వరి నిబంధనలోనికి రాలేదు. నోహు నిబంధనలోనికి వచ్చినాడు, ఉగ్రత జరగకుండా లేదా వర్షం మరలా కురవకుండా. అబ్రహాము నిబంధనలోనికి వచ్చినాడు, మోషే నిబంధనలోనికి వచ్చినాడు, దావీదు నిబంధనలోనికి వచ్చినాడు. వాళ్ళ నిబంధన అంతా పాత నిబంధనలోనికి వచ్చినారు. మనము యేసు రక్తం ద్వారా కొత్త నిబంధనలోనికి వచ్చినాం. మన నిబంధన రక్త నిబంధన, ఉప్పు నిబంధన కాదు, భౌతికమైన నిబంధనలు కాదు. యేసు రక్తం ప్రతి పాపము నుండి కడిగి పవిత్రపరిచేది. యేసు రక్తము కంటే సామర్థ్యము కలిగింది మన జీవితాల్లో మార్చేది, కట్టేది, కడిగేది, శుద్ధీకరించేది ఏదియో లేదు. ఇది నా రక్తం. అది వలె ప్రవహించే రక్త పూట దగ్గరికి వచ్చి ఆయన రక్తాన్ని దోషభరితమైనదిగా మనం ఎంచకూడదు, అపవిత్రమైనదిగా ఎంచకూడదు. అందుకే చాలామంది దోషభరితమైన అపవిత్రమైన ఎంచి కాలుతో దాన్ని దాటిపోయారంట. ఆ వాక్యం బైబిల్లో రాయబడుతూ వచ్చింది. దేవుని అనుగ్రహ ఐశ్వర్యం మారు మనసు పొందుటకు మనల్ని ప్రేరేపించిందని ఎరగక ఆయన సహనాన్ని, దీర్ఘశాంతాన్ని తృణీకరించడానికి ధైర్యం చేయకూడదు. యేసు శిలువ వైపు చూస్తూ మన జీవితాల్లో కడిగి పరిశుద్ధపరచుకొని, ప్రభువా ఈ 5 విషయాల్లో నేనే చెప్తున్నా, మీ సంగతి మీ ఇష్టం, నేను ఓడిపోయాను. నేను నిన్ను అనేక సార్లు నమ్మలేదు. అనేక సార్లు అంటే ఎన్నిసార్లు? నమ్మిన దానికంటే నమ్మనివి ఎక్కువ ఉన్నాయా లేదా? మీకు నమ్మినవి ఎక్కువ ఉన్నాయా, నమ్మనివి ఎక్కువ ఉన్నాయా? నా టైప్ ఉండేవాళ్ళు ఒక్కళ్ళని ఉన్నారా? అంత స్పిరిచువల్. ప్రైజ్ ది లార్డ్. నమ్మనివే ఎక్కువ ఉంటే మన జీవితాలు ఒకరోజు వచ్చింది 24 గంటల్లో మనం ప్రభువుని నమ్మని సందర్భాలు ఎక్కువ ఉంటాయి నమ్మిన దానికంటే. అలాగే వారంలో నమ్మిన సందర్భాల కంటే నమ్మని సందర్భాలు ఎక్కువ ఉంటాయి. రెండవది, ప్రభు విషయమైన క్రయము చెల్లించే విషయంలో ఆయన క్రయాన్ని గురించి మనం అంటాం చాలాసార్లు. ఇది పాప క్షమాపణ కొరకై అనేకుల పాపం కొరకై చిందించబడిన నిబంధన క్రయధనము అని. అందుకే కీర్తనలో మనం చూస్తాం కదా, 40 అనుకుంటా, వారి పాప విమోచన క్రయధనము గొప్పది. ఆయన గొప్ప క్రయధనం మన ఎదురు నుండి చెల్లించినాడు. మన ఎదురు నుండి చిన్న క్రయం, ఆ సమయమే కావచ్చు, ఆ తలాంతులే కావచ్చు, అది టీయర్సే కావచ్చు, అది మన యొక్క పరిసర ధర్మే కావచ్చు. కానీ దాన్ని మనము ప్రభు కొరకు అప్పగించకుండా దాన్ని మనం ధనవంతుని వల్ల వెళ్ళిపోయినవి ఎక్కువ ఉంటాయి ఆయనతో పాటు ఉన్న దానికంటే. మూడవది ఏంటి? నిరాకరించి. ప్రభువులు వారిని ఇశ్రాయేలును నిరాకరించినట్లు ఆయన నిరాకరించి మన జీవితంలో స్థానము లేకుండా వస్తుంది. నాలుగవది, ఆయన ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం జీవించలేకపోయాడు. ఐదవది, ఆయన నిబంధనను నిర్లక్ష్యపోయాడు. నిబంధన చాలా బలమైనది. నిబంధనలను తప్పించుకున్నాం. అగ్రిమెంట్ వేరే, కవనెంట్ వేరే. మరి ఓడిపోయిన ఈ పరిస్థితుల్లో, కృంగిపోయిన ఈ పరిస్థితుల్లో, బలహీనపడిన ఈ పరిస్థితుల్లో ఏం చేయాలి? సిలువ వేయబడి యేసునాథుని వైపు చూస్తూ పాప క్షమాపణ పొంది కడగబడి శుద్ధీకరించబడి తిరిగి ప్రభు నాకు ఆశ ఉంది, నమ్మాలని ఇష్టం ఉంది కానీ నమ్మలేకపోతున్నా, క్రయము చెల్లించాలని ఆశ ఉంది చెల్లించలేకపోతున్నాను. మూడోది, నిన్ను స్వీకరించాలని ఆశ ఉంది కానీ నిన్ను నిరాకరిస్తున్నాను. ఇది రక్షణ కొరకు కాదు, మన వ్యక్తిగత జీవితాల కొరకే.
నాలుగోది, నీ ఆజ్ఞ నేను నెరవేర్చాలని ఇష్టం ఉంది, కానీ పొరుగువాన్ని ప్రేమించలేకపోతున్నాను, నిన్ను ప్రేమించలేకపోతున్నా. ప్రేమలో ఓడిపోయాను, కానీ నీ ప్రేమను నాకు ఇచ్చి గెలిపించిన. ఆ ప్రేమకు స్పందించలేకపోతున్నా. ఐదవది, ఆఖరిది, నీ నిబంధనను నేను వ్యర్థపరిచా. ప్రభువా, నా నిబంధన నేను వ్యర్థపరచు. కృపాతిశయములు ఓ నా యెహోవా పాటలు. దావీదుతో నేను నిబంధన చేసిన, తరతరములు నీ సీడ్, నీ సంతానమై సింహాసనం మీద ఉందనని. అది ఈ దినానికి కూడా దేవుడు తన నిబంధనలో మారలేదు. నోహతో దేవుడు నిబంధన చేసినాడు, మనుషుల చెడుతనము భూమి మీద గొప్పదని, వారి తలంపులను ఊహలని కేవలం చెడ్డవని నేను చూశాను. బాల్యం నుండి వారు చెడ్డవారు. దే ఆర్ డిసీట్ఫుల్, వికెడ్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్. అయితే నేను ఇంక వాళ్ళ మీద జలప్రళయం నేను పంపించను. ధనస్సు ఒకటి ఆకాశంలో కనిపిస్తుంది. ఆకాశంలో మనకి ఇది కనిపించే ఆ ధనస్సు మనకి ఏం జ్ఞాపం చేస్తుందంటే, దేవుడు నోహతో చేసిన నిబంధన, నేను నా ప్రజలను ఇంకా లయము చేయను. దేవుడు తన నిబంధనకు అంత కట్టుబడి ఉన్నాడు. అయితే మనము ఆయన నిబంధనకు ఎన్నిసార్లు భంగం చేసాం, ఎన్నిసార్లు తృణీకరించినాం, ఎన్నిసార్లు దాటిపోయాం. యేసునాథ, నీ శిలువ వైపు చూస్తూ నీ సన్నిధిలోనికి వస్తున్నాం. మమ్మల్ని దాటిపోవద్దు, మమ్మల్ని అంగీకరించు.